కారణభూతుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయమందు నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. ఈ దినము చూడని వారు ఎంతోమంది ఉన్నారు. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యము ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం ప్రభా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ వాక్యము కొరకు ఆశపడుచున్నది ప్రభా. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణము నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ప్రభా. నా ప్రాణము తృష్ట కొనుచున్నది ప్రభా. నీ వాక్యము ద్వారా నన్ను బ్రతికించండి, నన్ను బలపరచండి, నన్ను సరిచేయండి. మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, మీకు ఎలా దగ్గర కావాలో ఆ కృపా జ్ఞానం అందరికీ మీరు దయచేయమని, రావాల్సిన వారు ఇంకెంతోమంది ఉన్నారయ్యా, త్వరపెట్టి తోడుకు రమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. సర్వాధికారియో నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. నిజంగా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనం ఆయన పట్ల నిజానికి నిజం చెప్పాలంటే అనమ్మకస్తులుగానే బ్రతుకుతున్నాం. మనలో ఎవరిలో కూడా ఆయన ఎలాంటి నమ్మకత్వం చూడలేదు. అయినప్పటికీ కూడా నమ్మకమైన దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక మనల్ని ఇంకనూ ఈ భూమి మీద సజీవులుగా ఉంచాడు. ఓర్చుకుంటూ ఉన్నాడు, భరించుకుంటూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. నేను లోకమును ఎంతో ప్రేమించుచున్నాను అన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఇచ్చిన సమయాన్ని, ఇచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా చులకనగా తీసుకోవద్దు. సమయమును సద్వినియోగపరుచుకొనుడి అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఇచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఒకవేళ సమయాన్ని ఇంకొక దానికి నువ్వు ఉపయోగిస్తున్నావేమో, లేదా ఇచ్చిన సమయాన్ని ఇంకొక దానికి వాడుతున్నావేమో. సమయమును సద్వినియోగపరుచుకునుట మంచిది. ఎందుకు ఈ సమయం దేవుడు నీకు ఇచ్చాడో తెలుసా? ఈ సమయంలోనైనా నువ్వు మారుతావని, నువ్వు మారు మనసు పొందుతావని, నువ్వు రక్షణ పొందుతావని. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. కాలము సమీపంగా ఉంది. ఇంకా లోకం వైపును పరిగెడతావా, పరలోకం వైపు పరిగెడతావా? ఆ దారులు రెండు నీ ముందే ఉన్నాయి. ఎటువైపు నువ్వు పరిగెడతావు? చాలా మందిలో ఇంకా నిర్లక్ష్యపు ఆత్మ, అలక్ష్యపు ఆత్మ పనిచేస్తూ ఉంది. దీపం మారిపోక మునిపే ఇంటిని చక్క పెట్టుకోవాలి. నీ వయసు గతించు కొలదే నీ మరణ దినము దగ్గర అవుతున్నాయని గుర్తుపెట్టుకో. సమయం గతించిపోతుందని గుర్తుపెట్టుకో. మరణానికి దగ్గర అవుతున్నామని గుర్తుపెట్టుకో. వయసు గతించు కొలదే, మళ్ళా చెప్తున్నా, పరలోకానికి మన దగ్గర అవ్వాలి. మరి నువ్వు ఎంతవరకు ప్రయాణించావో నాకైతే తెలియదు, కానీ ఆలోచన చేయి. మళ్ళా చెప్తున్నాను, నువ్వు సిద్ధపడు, నీ ఇంటి వారిని సిద్ధపరచుకో. ఇచ్చిన సమయాన్ని వేరే దానికి నువ్వు ఉపయోగించుకో. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని అజ్ఞానులు ఉన్నారు లోకంలో. వారి సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు, వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు.
కానీ మనం అలాగ ఉండకూడదు. సమయాన్ని సద్వినియోగపరుచుకో. అప్పుడప్పుడు చెప్తున్న మాట, ఒక విలువైన మాట అని చెప్తాను. ప్రతిరోజు నీ భక్తి నువ్వే చెక్ చేసుకో. నీ భక్తి నువ్వే త్రాసులో చూసుకో. ఈ వారంలో నువ్వెంత భక్తి చేసావు? నిజంగా చెప్పు. నిజంగా నువ్వెంత భక్తి చేయగలిగావు? దేవుడు కోరుకునే భక్తి నువ్వు చేయగలిగావా? పోయిన శుక్రవారం విలువైన వర్తమానం, దావీదు అంతటి వాడే అంటున్నాడు, నేను ప్రభువుని సన్నిధిలో ప్రభుని స్తుతించకుండా మర్చిపోయానంటున్నాడు. మర్చిపోయాడు. మరి నువ్వు ఎన్నిసార్లు మర్చిపోయావు దేవుణ్ణి? ఆలోచన చేయి. ఈ విలువైన విషయాలు ఎందుకు మీకు ముందు నేను చెప్తూ ఉంటానంటే, మన సరి చేయబడాలని చెప్పడం నా బాధ్యత. ప్రభు నన్ను లెక్క అడుగుతాడు. విన్న తర్వాత కూడా నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు లెక్క అప్పు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆలోచన చేయండి. ఈరోజు నేను ఎస్తేరు గ్రంథం చెప్పట్లేదు. కారణం ఏంటంటే, ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది కాబట్టి, అది ఫాదర్స్ డే. ఈ వర్తమానం నేను తీసుకున్నాను, ఇది చెప్పాలని ప్రేరేపించబడ్డాను. మనకి ఈ భూమి మీద ఇద్దరు తండ్రులు ఉంటారు. ఒకరేమో శరీర సంబంధమైన తండ్రి ఉంటాడు, 2 ఆత్మ సంబంధమైన తండ్రి ఉంటాడు, 3వ తండ్రి పరలోకంలో ఉంటాడు. ఈ ముగ్గురు తండ్రులని నీవైనా నేనైనా ఎప్పుడు మనం ఘనపరిచేవారుగా ఉండాలి. తండ్రి అంటముతోనే మెయిన్ పిల్లర్ లాంటి వాడు, స్తంభం లాంటి వాడు. ఒక స్తంభము ఒక ఇంటిని ఎలా భరిస్తుందో, మోస్తూ ఉంటుందో, తండ్రి కూడా అలాగా మనల్ని భరిస్తూ ఉంటాడు, ఓర్చుకుంటూ ఉంటాడు, సహిస్తూ ఉంటాడు. మన కొరకు ప్రతి దినము ఒక కొవ్వొత్తి వల్లే కరిగిపోతూ ఉంటాడు. మళ్ళీ మీలో ఎంతమంది మీకు తండ్రులు ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకైతే తండ్రి లేడు. తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ మనకు తెలియదు, లేనప్పుడే తండ్రి విలువ మనకు తెలుస్తుంది. కని పెంచి పెద్ద చేసి పోషించి ఒక చేతిలో పెట్టిన తర్వాత తండ్రిని విడిచిపెట్టేస్తాం. నీకు ఒక భార్య వచ్చిన తర్వాత తండ్రిని విడిచిపెడుతూ ఉంటాం. నీ కొరకు ఆయన కరిగిపోతూ ఉంటాడు. తన వయసు కరిగిపోతుంది, తన బలము కరిగిపోతుంది, తన ధనము కరిగిపోతుంది, చివరికి తన ఆయుష్ కూడా కరిగిపోతుంది. కానీ తండ్రిని నువ్వు ఘనపరచగలుగుతున్నావా? తండ్రిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? తండ్రిని ప్రేమించలేని నువ్వు దైవజనుడిని ఏం ప్రేమిస్తావు? దైవజనుని ప్రేమించలేని నీవు పరలోకపు తండ్రిని ఏం ప్రేమిస్తావు? తండ్రి గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉంది? ఒకసారి మనము లోతుగా అధ్యయనం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎన్నో పత్రికలు రాశాడు, ఎన్నో విషయాలు రాశాడు. ప్రత్యేకించి దినాన్న తండ్రుల గురించి ఆయన ఏం రాశాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు. చాలమ్మా, విధేయులయుండుడి. అందరి మాట చదవండి ఒకసారి మళ్ళా. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు పరిశీలన చేయండి. ఎవరు విధేయులై ఉంటారంట? ఎవరు విధేయులై ఉంటారంట తెలుసా? స్పష్టంగా రాయబడిన మాట అక్కడ, ప్రభునందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు మాత్రమే తల్లిదండ్రులకు విధేయులై ఉంటారు. ప్రభునందు ఉండటం అనేది ఎలాగుంటుందంటే, చిన్నతనము నుండి దేవుని సన్నిధికి వచ్చేవారు, దేవుని ఎరిగినవారు, దేవుని వాక్యమును ఎరిగినవారు, దేవుని సన్నిధిని ఎరిగినవారు, వారే
తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతుకుతారు, తల్లిదండ్రులకు లోబడతారు, తల్లిదండ్రుల మాట వింటారు. మన దేవునికి లోబడాలంటే ఊరిని ఎవరు లోబడలేడు కదా. ప్రభునందు ఉంటేనే, ప్రభువులో ఉంటేనే నువ్వు నీ తల్లిదండ్రుల్ని ప్రేమించగలవు. అవునంటారా కాదంటారా? మీ తల్లిదండ్రులు ప్రేమించాలంటే ప్రేమ ఎలా పుడుతుంది? ఎక్కడ పుడుతుంది? ఎవరి ద్వారా పుడుతుంది? కేవలం దేవుని ద్వారానే కదా, దేవుని సన్నిధికి రావడం వల్లనే కదా. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, నా కొడుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు అని. అంటే నేనేమంటానంటే, నీ పిల్లల్ని చిన్నతనం నుండి నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి పెంచలేదు. ప్రభునందు ఎవరైతే ఉంటారో వారు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, విధేయత చూపుతూ ఉంటారు. పిల్లలారా ఏమంటాడు అక్కడ? పిల్లలారా ప్రభునందు ఇది ఏమంటున్నాడు? ధర్మం, ఇది న్యాయం. ఇది తల్లిదండ్రులకు లోబడి ఉండుట ధర్మం. ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమంది విధేయత చూపిస్తూ ఉన్నారు? ఒకవేళ మీకు తల్లిదండ్రులు లేకపోతే, మీకు తల్లిదండ్రుల స్థాయిలో ఉన్న అత్తమామలు ఉన్నారు కదా, వారిని కూడా మనం ఏం చేయాలి? విధేయత చూపాలా వద్దా? చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే, తల్లులు ఏం చేస్తారంటే, భర్తకు సంబంధించిన తండ్రి ఉంటే గనక అంతగా పట్టించుకోరు. అది ధర్మం కాదు. అది అతను నువ్వు ఎంతగా బాధిస్తున్నావో, ఎంతగా వేదన చేస్తున్నావో, ఎంతగా బాధకి, దుఃఖానికి, అవమానానికి గురి చేస్తూ ఉన్నావో. ఈ రోజున చాలామంది ఏమైపోయింది తెలుసా? కొడుకు ఇంటికి వచ్చి 4 రోజులు ఉంటాను కూడా తండ్రికి అవకాశం లేదు. ఉందంటారా? ఎందుకని? అది లేదు. భయపడుతున్నారు కోడలు చూసి ఈ రోజున మామలు. అట్లా ఉండకూడదు. ఒక మాట నీ హృదయం అని పలక మీద రాసుకుని చెప్పే మాట ఏంటో తెలుసా? మనుషుడా, భూమి మీద ఏది విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. ఇక్కడ నువ్వు ఎవరి విషయంలో ఏది విత్తుతున్నావో సేమ్ అదే నువ్వు కోస్తావు. ఏ కొలతతో నువ్వు కొలుస్తున్నావో అదే కొలతని మళ్ళీ నీకు కొలవబడుతుంది. ఎవడు తప్పించుకోలేదు ఇందులో నుంచి. అందుకని తల్లిదండ్రులను మనము నిష్ఠురపరచకూడదు, దుఃఖపరచకూడదు. వారికి మనము ఏమై ఉండాలంట? విధేయులై ఉండాలి. అది ధర్మం. వాక్యం అంటే ధర్మం. అది ధర్మం అంటే ఏమనుకుంటాం మనము? తల్లిదండ్రులు విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి, ఆత్మీయ తల్లిని విడిచిపెట్టి, పరలోకపు తండ్రిని విడిచిపెట్టి మనము అన్నదానమని, గోదానమని, భూదానమని, వస్త్రదానమని, రక్తదానమని ఏయో దానాలు చేస్తావు. ఈ ధర్మం అనుకుంటారు మీరు. వాస్తవానికి ధర్మం అది కాదు. ఇది నిజమైన ధర్మం. ఇది చేస్తూ నువ్వు అది చెయ్యి, చెల్లబొట్టు అయ్యిద్ది. అది చేసి వీళ్ళు విసర్జించుకుంటే అది ఎవరికి? అది చెల్లుబాటు అయ్యిద్ది అనుకుంటున్నావా? అది ఎంత మాత్రం చెల్లుబాటు కాదు. నీ శరీర సంబంధమైన తండ్రి నువ్వు ఘనపరచాలి. 2, నీ శరీర సంబంధమైన తండ్రి కంటే కూడా ఆత్మ సంబంధమైన తండ్రిని మరింతగా ఘనపరచాలి. ఇవన్నీ నేను మీకు లేఖనంలో చూపిస్తాను. ఆత్మ సంబంధమైన తండ్రి కంటే 100 రెట్లు 1000 రెట్లు పరలోకపు తండ్రిని మనము ఘనపరచాలి. విధేయత చూపాలి. దీనికి మాదిరి ఎవరు? రోల్ మోడల్ ఎవరు? మనకి ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి? అంతే కదా, కరెక్ట్గా చెప్పారు మీరు. యేసయ్య మనకు మాదిరి, యేసయ్య మనకు రోల్ మోడల్. ఎవరినో చూసి నువ్వు నేర్చుకోవాలని అవసరం లేదు. ఆయన మనకు రోల్ మోడల్గా ఉన్నాడు. సమస్తమైన చూపించి వెళ్ళాడు, చేసి చూపించాడు. ఆయన
చెప్పి చేశాడు, చేసి చూపించాడు. ఆయన ఉట్టే మాట చెప్పలా. అవునంటారా కదంటారా? యేసుక్రీస్తు ప్రభువుని గొప్పతనం ఏంటి తెలుసా? ఎవరైనా ఒక రాజుగా వస్తే ఆర్డర్ వేస్తారు, ఒక దేవునిగా వేస్తే అధికారం చెలాయిస్తారు. కానీ నా ప్రభు అలాంటివాడు కాదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శరీర సంబంధమైన తండ్రి ఎలా అనుభవిస్తాడో బాధలో, అలాగ ఆయన అనుభవించాడు. ఆయన నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకుంటూ నీకు నాకు నేర్పించాడు. అందుకనే ప్రభు అంటాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేరు. ఆయన ప్రతిదీ మార్గం మనకి. చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 చదవండి ఒకసారి. చాలమ్మా. మొదటి విధేయత ఎలాగొచ్చింది? విధేయత ఈయనకి అమ్మ, విధేయత ఎలాగొచ్చింది ఈయనకి? సిలువ మోయటం ద్వారా కదా. సిలువ మోయటం ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించాడు. విధేయత ఊరికనే రాదు, సిలువను ఎత్తుకోవాలి, ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఆ కాడిని ఎత్తుకుని, ఆయన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించినప్పుడు నువ్వు విధేయత నేర్చుకుంటావు. విధేయత నేర్పబడును అని ఎక్కడైనా బోర్డు ఉందా? చెప్పండి, ఉంటుందా? ఒక మనిషి పుట్టిన కానించి చనిపోయే వరకు ప్రతీది కూడా బైబిల్లో రాయబడి ఉంది. ప్రతి సబ్జెక్ట్ రాయబడి ఉంది. మనం దీంట్లో వెతికి పట్టుకోగలిగితే. విధేయత, నువ్వు విధేయత నీ తల్లిదండ్రులకు చూపించినప్పుడు, నీ ఆత్మీయ తండ్రికి చూపించినప్పుడు ఆటోమేటిక్గా నీ పిల్లలు నీకు విధేయత చూపిస్తారు. ప్రత్యేకంగా దానికి ట్రైనింగ్ అవసరంలా. అరే, మా నాన్న దైవజనులకి ఎలా లోబడుతున్నాడు చూడండి, మా నాన్న దైవజనులకి ఎలాగ విధేయత చూపుతున్నాడు చూడండి, మా నాన్న దైవజనులకి ఎలాగ ఆతిథ్యం ఇస్తున్నాడు చూడండి, మా నాన్న దైవ సేవకులు అంటే ఎంత పిచ్చి ప్రేమగా చూపిస్తున్నారు చూడండి. ఓహో, మనం కూడా అలా చేయాలనుకుంటా అని ఆటోమేటిక్గా నీ పిల్లలు ఆ విధేయత అనుభవంలోకి నేర్పిస్తారు. కొట్టినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన, బలివింతంగా చేసినంత మాత్రాన వాడికి భక్తి రాదు. భక్తి అనేది చూసి నేర్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మరణం పొందినంతగా విధేయత నేర్చుకున్నారు. ఎప్పుడు వరకు? అది అక్కడ రాయబడిన మాట మరణము వరకు ఉందా లేదా మాట? చదివో మాట అది. అనగా చూసారు, సిలువ మరణం పొందినంతగా అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకపు తండ్రిని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు తెలుసా? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాల్లో ఒకటి పరలోకపు తండ్రిని ఘనపరుచుకుంటూ వెళ్ళాడు, 2 భూ సంబంధమైన తండ్రిని కూడా ఘనపరిచాడు. ఎంత ఘనపరిచాడంటే కారణం ఏంటో మనకు తెలియదు, కానీ యేసేపు సడన్గా చనిపోయాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారికి అన్నదమ్ములు కూడా ఉన్నారు. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారు తెలుసా? ఇంటికి పెద్ద కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత ఆయన భరించాడు, ఆయన మోసాడు, కుటుంబ భారాన్ని మోసాడు. ఒక దేవుడై ఉండి, చూడండి, ఒక దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, దాసుని స్వరూపము ధరించి శరీర సంబంధమైన తండ్రికి తల్లికి విధేయత చూపడమే కాదు, ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎంత అద్భుతంగా కుటుంబ బాధ్యతలు మోసాడంటే, చిన్నతనములోనే ఆయన వడ్రింగ్ పని చేశాడా లేదా? చేశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడు అంటే ఏదో అనుకున్నారు మీరు.
దేవునిలో ఉన్న అద్భుతమైన గుణాతిశయములు మీరు గమనించగలిగితే, ఆయన చూడండి వడ్రింగ్ పని చేశాడట. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన చేసిన వడ్రింగ్ పని సామానము ఇప్పటి వరకు మ్యూజియంలో ఉంది. యెరూషలేము మీరు వెళ్ళగలిగితే ఆయన స్వహస్తాలతో చేసిన పని అక్కడ ఉంది, ఆధారాలతో సహా ఉంది. ఆ పని చేస్తూ కుటుంబాన్ని పోషించగలిగాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన పరలోకం విడిచిపెట్టి భూమికి వచ్చిన తర్వాత ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మరణము పొందే వరకు కూడా, చివరి క్షణము వరకు కూడా తండ్రిని తల్లిని ఘనపరుస్తూ విధేయత చూపుతూనే ఉన్నాడు ఆయన. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత శిలువ మీద చనిపోయి చివరి క్షణాల్లో 7 మాటలు మాట్లాడాడు. 7 మాటలు మాట్లాడేలో ఒక మాట, ఖరీదైన మాట ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? తండ్రి, నా ఆత్మను మీకు అప్పగించుకొనిచున్నాను. అంటే అప్పగించుకునే మనస్తత్వం కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఒకటి, నువ్వు అప్పగించుకుంటే నీకు విధేయత వస్తుంది. మళ్ళా చెప్తున్నాను, అప్పగించుకుంటేనే విధేయత వస్తుంది, లేకుంటే నీ విధేయత రాదు. అప్పగించుకోవాలి. ఎవరికి? దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు ఎక్కడున్నాడు అప్పగించుకోవడానికి? ఎవరికి మొదటగా మనం అప్పగించుకోవాలి? దైవజనుడికి అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే ఏంటి? మా ఇంట్లోకి వచ్చి ఉండమనా? ఏమండి, మా ఇంటికి వచ్చి ఉండమనా? అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఈ ఆదివారం చర్చికి రాలా, ఏదో పని మీద ఊరెళ్ళావు అనుకుందాం. ఎవరో చుట్టాలు వచ్చారో, పెళ్ళికి వెళ్ళావో, సావుకి వెళ్ళావు, దేని గారికి వెళ్ళావు. ఈ మాట, ఈ పరిస్థితి నీకు తెలుసు కదా. తెలిసినంటే నువ్వేం చేయాలి? శనివారం ఏం చేయాలి? నువ్వు దైవజనుడికి సమాచారాన్ని అందించాలి. ఈ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, వెళ్ళిపోతారంతే. నేనేమంటానంటే, మరి నీకు ఒక సంఘం ఎందుకు, ఒక దైవజనుడు ఎందుకు? రేపొద్దున్న మేము అసలు ఎంత బాధపడతారో తెలుసా దైవజనుడు? మన మధ్యలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి నిజంగా నేను చెప్తున్నాను, మన మధ్యలోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆమె ఇదివరకు ఒక సంఘానికి వెళ్ళేవారు. ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ దైవజనురాలు అనారోగ్యం చేత చర్చి నడిపించలేకపోయింది. ఎప్పుడైతే అనారోగ్యం బారిపడిందో ఆ చర్చ్ అంతా చిన్న భిన్నం అయిపోయి చల్ల చెదరైపోయింది. అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆ తల్లి మాత్రం ఆ మందిరాన్ని పట్టుకుని, ఆ సేవకులను పట్టుకుని అలాగే ఉంది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆమె మొదటి నుంచి దశంభాగం ఇచ్చే అలవాటు ఉందనుకుంటా. చనిపోయినంత వరకు కూడా ఆమె సేవ చేయలేదు, ఏమీ చేయట్లేదు, వాక్యం చెప్పట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అయినా ఈ తల్లి ఆ దైవజనుడికి, ఆ దైవజనురాలకి దశమ భాగం పంపిస్తూ ఉండేది. మన మధ్యలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఆమె చనిపోయిందో ఆ చర్చిని మనం తీసుకున్నాం. ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఆ రోజుగా నుంచి అదే నమ్మకత్వం, అదే ప్రేమ ఇప్పటి వరకు కూడా ఆమెలు ఏమాత్రం తగ్గలేదు. విధేయత. దైవజనుడు ఏమాత్రము కాస్త ఆలస్యం చేస్తే మన మనసులే మారిపోతాయి. ఇక్కడ ఒకసారి ఇక్కడికి నేను ఐడిపల్లి వాకింగ్ చెప్తాకి వెళ్ళా, కాస్త లేట్ అయింది. ఇక్కడ ఒక ఆమె అందంట, అన్నలేడు అక్కలేడు, ఏంది ఇది? అక్క ఉంది, ఆల్రెడీ ఉంది కదమ్మా, అక్క ఉందా? అక్క ఉంది. అక్క లేదనుకోండి, లేట్గా వచ్చినట్టుందేమో. లేదు అంతే, ఇదే సంఘము అని అంది. నేనేమంటానంటే, నువ్వు ఎప్పటి నుంచి ఉన్న విశ్వాసం కదా, పక్క విశ్వాసంతో అలా మాట్లాడచ్చా? విధేయత ఏది? జస్ట్ నటిస్తున్నారు అంతే, నటిస్తున్నారు. అమ్మా, ఈ నటన ఎంతవరకు తెలుసా? కొంతవరకే నడుస్తుంది. ఒక రోజున మేకప్ అంతా బయటపడుతుంది, ఎవరు నేను కాపాడలేడు.
ప్రభు అదే అంటాడు, వేశ్య నేను క్షమిస్తానేమో కానీ వేషధారులను క్షమించడు. వాళ్ళకైనా అవకాశం ఉంది, మనకు లేదు అవకాశం. మరణము వరకు నమ్మకంగా నా ప్రభు ఉన్నాడు. ఆ తల్లి గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను కదా, ఇప్పటికి ఇప్పటికి కూడా ఎంతో విధేయత, ఎంతో ప్రేమ. ఆమె ఎప్పుడైనా ఊరు వెళ్ళవలసి వచ్చిందనుకోండి, అంత కర్మేం వచ్చిందంటే మాకు ఫోన్ చేసి చెప్పాలని, కర్మేం వచ్చిందంటే ఫోన్ చేస్తుంది ఖచ్చితంగా, చేసయ్యా మేము ఇలాగ పలానా ఊరు వెళ్తున్నాం అయ్యా, ప్రార్థన చేయి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు 5 ఉన్నా చాలండి సంఘంలో. అవునంటారు కాదంటారా? 10 మంది ఉన్నా చాలు. ఈ చెత్త అంతా పెట్టుకుని కొంటే 10 మంది చాలు. ఆ తల్లిని బట్టి నేను ఎప్పటికీ దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటా. ఎందుకంటే దైవజన్ని సంతోషపెట్టి విశ్వాసులు కావాలి కానీ ఏడిపించే విశ్వాసులు కాదు మనకు కావాల్సింది, దుఃఖపరిచే విశ్వాసులు కాదు కావాల్సింది. వెళ్ళిపోతారు. మేము వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేస్తాం. మీకు నమ్మండి నమ్మకపోండి. సుభాష్ నాయక్ ఇప్పుడు మన మధ్యలోకి వచ్చారు. ఆమె ఎప్పుడైతే మనకు పరిచయం అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు స్టిల్ నేను బలిపీఠం మీద ఉండి చెప్తున్నా, ఆమె కొరకు ఎప్పుడు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. మీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ మా గుండెలో పెట్టి మా పిల్లలకి మేము చూస్తాం. మిమ్మల్ని ఎంతగానో మేము ప్రేమిస్తాం కదా, మమ్మల్ని ప్రేమించే విషయంలో ఎందుకు ఈ పక్షపాతం? మీ ఇంటికి అయినా వచ్చి మేము ఆస్తులు తీసుకుంటున్నామా, ఏదైనా ఇమ్మంటున్నామా, ఏమి చేయమంటలేదే. అసలు ఎవరింటి కూడా మేము పొరపాటు పిలవకుండా రాను కూడా రాము. అలాంటిది ఊరు వెళ్తున్నాం అనుకో, ఫోన్ చేసి చెప్పరు. ఫోన్ చేసి చెప్తే ఏమైంది? నీ దైవజనుడు అంటే నీకు అంత కేర్లెస్సా? మీకు ఒక విషయం చెప్తాను నేను. మీరు అలా చేశారనుకో, మాకేదో ప్రేమ ఉండి తగ్గించుకునే చిన్న పరిచయం బట్టే పరిస్థితులు బట్టే మేము మీకు ప్రార్థన చేసినా కానీ ప్రభు అంగీకరించాడు. అక్కడ అంగీకరిస్తాడా? అంగీకరించాడు. ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోండి, మరణము వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకంగా ఉన్నాడు. ఎప్పటి వరకు? మరణము వరకు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట కూడా ఉంది కదా, నువ్వు మరణము వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. జీవ కిరీటము, అందులో జీవం ఉంటుందంట. జీవ కిరీటం అర్థం ఏంటి తెలుసా? అందులో జీవం ఉన్న కిరీటం, అది జీవం లేని కిరీటము కాదు. పరలోకంలో సజీవులే ఉంటారు, మృతులు ఉండరు. జీవ కిరీటం అది పాడవదు, అది దాంట్లో జీవం ఉన్నది. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఉందా లేదా? ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణము వరకు. మనం ఎప్పటి వరకు నమ్మకంగా ఉంటాం తెలుసా? మనకి ఏదైనా నష్టం కలిగినప్పుడు మనంత నమ్మకస్తులు మరొకరు ఉండరు. మనకు బాధ కలిగినప్పుడు మనకున్నంత నమ్మకస్తులు మరొకరు ఉండరు. ఎప్పుడైతే చాలామంది గర్భఫలము రానంతసేపు వారంత నమ్మకస్తులు ఇంకొకరు ఉండరండి. వచ్చిన తర్వాత వాళ్ళంత దుర్మార్గులు ఇంకొకరు ఉండరు. ఉద్యోగం రానని చేపేమో వాళ్ళంత నమ్మకస్తులు ఉండరు. అమ్మో కూర్చున్నా లేచిన చర్చకొచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు? ఏదో వేరే గురించి అనుకుంటే అనుకుంటే పెద్దగా ఆలోచన చేస్తున్నారు. ఇది ప్రతి సంఘంలో ఉంది పరిస్థితి. ఐక్య రావాలంటారు, వచ్చిన తర్వాత మాకు ఐక్య చేస్తారు. ఇది ఏమంటారు చెప్పండి? అయితే విధేయత అంటారా? విధేయత అంటారా? ఇందాక సాక్ష్యం విన్నారు కదా, తమ్ముడు చెప్పింది. అది ఎప్పుడు మీ జీవితంలో మర్చిపోవద్దు. మీ దైవజనుడు మీ కొరకు ఎంతగా ప్రయాసపడతాడో. నాగేంద్రకి అదే చెప్పాను, ధైర్యంగా ఉండయ్యా, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కనికరిస్తాడు, సహాయం చేస్తాడు. సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. కృతజ్ఞత అది చాలు. మీ ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని బిర్యానీ పెట్టమని మేమేమి అడగట్లా. అడుగుతున్నామమ్మా? అదేం అడగట్లా. దేవునికి కృతజ్ఞతగా ఉండండి, దైవజనుడికి కృతజ్ఞతగా ఉండండి, సంఘానికి కృతజ్ఞతగా ఉండండి. అప్పుడు మీరు విధేయత చూపిన వారుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఒకటి ఏం నేర్చుకున్నాం మనము? మరణం నుండి వరకు కూడా విధేయత చూపాలి. ఎప్పటి వరకు అది? నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక
విధేయత అంటే ఏంటో చూపిస్తాను మీకు. 5:19 చదవండి. రోమియోలకు రాసిన పత్రిక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అద్భుతమైన వాక్యం అది. ఒకరి అవిధేయత వలన అందరూ ఏమైపోయారట? పాపులుగా మార్చబడ్డారు. అంటే అవిధేయత అంటే ఏం చేశారు? వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు, పాపం తెచ్చుకున్నారు. వారు చేసిన పాపానికి వాళ్ళ వంశం అంతా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాపమే ఏలుబడి చేస్తూ ఉంది. ఎప్పటి వరకు? అది సిలువ మరణము పొందినంత వరకు కూడా. పొందిన తర్వాత పోయింది, పొందనంత సేపు ఉంది అది. ఒకడు విధేయత వలన, అవిధేయత వలన అందరి మీదకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఒకని విధేయత వలన అందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు. ఇది విధేయత అంటే. రెండోది, మరణం వరకు విధేయత చూపించాలని చెప్పాను. నెంబర్ 2, మన విధేయత ద్వారా అందరూ ఏమవ్వాలి? నీతిమంతులుగా మార్చబడాలి. అది మనలో ఉన్న గొప్పతనం. మనకేం కావాలంటే, విధేయత చూపుతున్నావంటే నీ ద్వారా అనేక మంది నీతిమంతులుగా మార్చబడాలి, నీ ద్వారా అనేక మంది పరిశుద్ధులుగా మార్చబడాలి, నీ ద్వారా అనేక మంది రక్షణలోకి రావాలి, నీ ద్వారా అనేక మంది ప్రభుని తెలుసుకోవాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అంటే దీన్ని ఏమంటారంటే, ఇంతకీ విధేయత 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 అంటున్నాం కదా. అసలు విధేయత అంటే ఏంటి? లోబడటమే కదా, తగ్గించుకోవడమే కదా, మాట వినడమే కదా, అవునా కదా? మనము తగ్గించుకుని ఉండాలి. చాలాసార్లు మీకు మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు అంతటి వాడే అనేక మందిని సంపాదించుకున్నటకు వారికి దాసుడిగా మార్చబడ్డాడంటండి. అంత కర్మేం పట్టిందంట ఆయనకి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను కొన్ని ఆత్మలు మనం సంపాదించాలంటే ఊరకనే రాదు. ఉద్యోగం సంపాదించుకోవడానికి ఎవడో కాళ్ళలో పెట్టుకుంటే ఉద్యోగం వస్తుంది, లంచం పెడితే ఉద్యోగం వస్తుంది. కానీ ఒక ఆత్మను సంపాదించాలంటే కనుక నీ దగ్గర ఉన్న పెట్టుబడి ఏంటో తెలుసా? విధేయత చూపాలి, లోబడాలి, వాళ్ళకి తగ్గించుకోవాలి, నీకున్న అహం తగ్గిపోవాలి, నీకున్న గర్వం తగ్గిపోవాలి, నీకున్న ఉద్యోగం తగ్గిపోవాలి, నీకున్న ధనబలం, కులబలం, నీకు స్థానిక బలం ఏదైతే ఉన్నా ఏదైనా తగ్గిపోవాలి. అప్పుడే నీకు విధేయత వస్తుంది. ఒక్క ఆత్మను సంపాదించాలండి ఎంత ప్రయాసపడాలి మీకు తెలుసా? వాళ్ళ కొరకు ఎంతో ప్రయాసపడాలి. కలుపుకోవాలని, వాళ్ళని కలుపుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నామోస్ కొంతమందికి నేను వెళ్తామేంటి, నేను చెప్పడం ఏంటి, నేను అంటాను వీడు ఏసే రక్తంతో కడగబడలేదు ఇక. కులం గురించి నువ్వు మాట్లాడావంటే నువ్వు వేసే రక్తంతో ఇంకా చెప్పను కడగబడ్డా. ఏసై రక్తం నీ కులాన్ని కడగలేదంటావా? కడగగలే శక్తి ఉందా లేదా? ఎందుకు మరి నీ కులం చెప్పుకుంటున్నా? నీ గర్వాన్ని నేను కడగలేడా? కడగలడా? ఆలోచన చేయండి. రెండవదిగా, నీ విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా మార్చబడాలి. అంటే పాపులు ఎలా మార్చబడాలి? నీతిమంతులుగా మార్చబడాలి. అంటే వాళ్ళు నీతిమంతులుగా మార్చబడాలంటే నీ విధేయత ఎలా పనిచేయాలి? నీ విధేయత ఎలా పనిచేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయముగా మాట్లాడాలి, విధేయతతో మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, గౌరవిస్తూ మాట్లాడాలి. ప్రభు ఈ లోకంలో అదే చేశాడు. ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఏంట్రా అని ఎక్కడైనా అన్నాడా? ఆయన ఒకవేళ అన్నుంటే ఏమయ్యేది? మనకు రక్షణ వచ్చేదా? ఆయన చూడండి, దాసుని స్వరూపాన్ని అది ధరించాలి మనం సంఘంలో. అది స్పెషల్ డ్రెస్, అది ధరించాలి. దాసుని స్వరూపం నువ్వు ధరించగలిగితే నీవు విధేయత నేర్చుకుని అనేక మందిని, పాపం చేసిన వారిని, లోకస్తులని నువ్వు నీతిమంతులుగా మార్చగలవు. 2 అనుభవాలు మీరు నేర్చుకున్నారు. మొదటి అనుభవం ఏంటి చెప్పండి? మరణము వరకు విధేయత చూపాలి. ఎస్. రెండోది
విధేయత వల్ల, నీ విధేయత వల్ల అనేక మంది నీతిమంతులుగా మార్చబడాలి. నెంబర్ 3 ఇప్పుడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5-10 వరకు చదవమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము. అమ్మా, ఆయన కుమారుడై ఉండి తన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. చూసారా ఎలాగ విధేయత వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి శ్రమల వలన విధేయత. అది రాసుకోండి మీరు, శ్రమల ద్వారా విధేయత. అమ్మ, మనకి శ్రమలు వస్తున్నప్పుడు మీకు విధేయత వస్తుందా, విసుకొస్తుందా? శ్రమలు కలుగుతున్నప్పుడు మనకి విసుకొస్తుందా, విధేయత వస్తుందా? విసుకొస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మొట్టమొదటి ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా? ప్రార్థన మీద పడుతుంది. కరెక్ట్గా చెప్పు తల్లి నువ్వు. మొట్టమొదటి విసుగు ఎక్కడంటే మనకి ప్రార్థనే. ప్రార్థన చేద్దామని మోకరిస్తావు, ఒక్క 2 నిమిషాలు అంటావు, 3 నిమిషాలు కళ్ళు తెరిచేస్తావు. విసుగు. అంతేనా ప్రభు ఏమాట తెలుసా? మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి, విసుకక అంటే విసుకొస్తుందని కదా మాటకు అర్థం. ఈ ఆత్మీయ జీవితంలో విసుకొస్తుంది అంటే విసుకేంటి? సడన్గా ఉద్యోగం పోద్ది నీకు, విసుకు. సడన్గా వ్యాపారం నష్టం, విసుకు. సడన్గా అనారోగ్యాలు వస్తాయి, విసుకు. సడన్గా అప్పులు పోలైపోతావు, విసుకు. వీటి వల్ల నువ్వేమంటావు? వెంటనే నీ ఎఫెక్ట్ దేని మీద పెడతావు తెలుసా? వెంటనే అనేది ఎవరిని తెలుసా? ఆయన్నే. ఏమంటా తెలుసా? నేను చర్చికి వెళ్తున్నాను, క్రమంగా చర్చికి వెళ్తున్నాను, క్రమంగా ప్రార్థన చేస్తాను, క్రమంగా వాక్యం చదువుతాను, అయినా నాకేంటి శ్రమలు, అయినా నాకు ఎందుకు శోధనలు? మీకు తెలుసా, ఒక శిల్పి శిలను చెక్కేటప్పుడు, శిలను చెక్కాలంటే ఎన్నో సుత్తి దెబ్బలు దానికి తలిగితే తప్ప అది శిల్పంగా మార్చబడదు కదా. ఇప్పుడు పరలోకముకి నువ్వు ఒక శిల్పిగా నువ్వు వెళ్ళాలంటే, మంచి శిల్పకారునిగా నువ్వు వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు చెక్కబడాలి, కొట్టాలా, నీ మీద దెబ్బలు పడాలా. ఇప్పుడు వెండి చూడు, బంగారాన్ని అగ్నిలు వేసిన తర్వాతనే అది ఏమవుతుంది? అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. అప్పుడు నాకు అగ్ని వద్దు అని అంటే కుదురుతుందా? చెప్పండి. అంటే ఏంటి? వాక్యం ద్వారా నువ్వు కాల్చబడాలి, వాక్యం అనే సుత్తి ద్వారా నువ్వు కొట్టబడాలి. అప్పుడే నువ్వు మంచి శిల్పకారునిగా మార్చబడతావు. ఈ ద్వారబంధం తయారయ్యిందంటే దీనికి ఎన్ని దెబ్బలు పడి ఉంటాయి అంటారు? చెప్పండి, ఎన్ని దెబ్బలు పడి ఉంటాయి అంటారు? నువ్వు ఒక పనిముట్టుగా మార్చబడాలంటే, దేవుని సన్నిధిలో ఒక పనిముట్టుగా ఆయన వాడుకునే పాత్రగా నువ్వు మార్చబడాలి అంటే నీకు ఈ అనుభవాలు ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా. నీకు శ్రమలు ఎందుకు అప్పగిస్తాడు తెలుసా? చాలామంది ఏమంటారు అమాయకులు మాట్లాడే మాట, సాతానుగాడు మా మీద దాడి చేస్తున్నాడు, వాడికి పనేం లేదు ఇక నీ మీద దాడి చేయడానికి ఇక అంటారు లేదు ఈ మాట. అసలు నీ మీద దాడి చేసినంత స్థాయిలో నువ్వు ఉన్నావా? చెప్పండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎవరు? రేవంత్ రెడ్డి వచ్చి నీ మీద గొడవ పడ్డాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఇది కూడా అంతే ఆశ్చర్యం. ఊరి పేరు లేని, అడ్రస్ లేని నీ మీద నా మీద ఆడేది గొడవకు వస్తాడు చెప్పండి. చాలామంది అన్న మాట ఇది, అయ్యో సాతాను గడ సోదనలు పెట్టేసాడండి బాబోయ్, మేము అప్పులు అయిపోయాడు, సాతాను గడే మమ్మల్ని బాధించేస్తున్నాడు బాబోయ్, రోగాలు వచ్చేస్తున్నాడు సాతాను గడ. నీ బుద్ధిహీనత బయట పెట్టవు.
నువ్వు చేసిన తప్పులు బయట పెట్టవు. సాతాను కూడా ఆడి మీద పడి ఏడుతావు. నేను అంటాను, ఎక్కువ శాతం క్రైస్తవులు రోజున యేసై కంటే కూడా సాతాను ఎక్కువగా స్మరించుకుంటారు. ఆడు అనుకుంటున్నాడు, అబ్బా భలే స్మరిస్తున్నారు వీళ్ళ, మాటకు ముందు మాట వెనక. ఏదో నష్టం వచ్చిందనుకో, చూసారు సాతాను గడి ఎంత దెబ్బ కొట్టాడు నన్ను. వాడు నీళ్ళంటుడి మీద నాలుంటి మీద అటాక్ చేయడు. ఎవరి మీద అటాక్ చేస్తాడు తెలుసా? యోబు అంతటి వాడి మీద అటాక్ చేస్తాడు. యోబులంటే భక్తి మీద అటాక్ చేస్తాడు. యోబు ఎలాంటి వాడు చెప్పండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును, అది ఆ 4 క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అతని మీద అటాక్ చేశాడు. నీళ్ళు 4 క్వాలిటీస్ ఉన్నాయా? ఈ క్వాలిటీస్ ఎవరిలో ఉంటాయో వాళ్ళతోనే వాడు అటాక్ చేస్తాడు. ఇంకొకటి, వాడు మన మీద అటాక్ చేయాలంటే, మన టార్గెట్ చేయాలంటే నువ్వు నిత్యము ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. దానియేలు నిత్యము అలాగున ప్రార్థన చేసేవాడు కనుక దానియేలు మీద ఎఫెక్ట్ చేశాడు. పౌలు మీద చేశాడు. పౌలు ఎందుకని? పౌలు అనేక మంది మార్చేస్తున్నాడు, అనేక సంఘాలు కడుతున్నాడు, అనేక మంది ప్రభు తట్టు త్రిప్పుతున్నాడు. ఆయన మీద అటాక్ చేసాడంటే ఒక అర్థం ఉంది, యోబు మీద అటాక్ చేసాడంటే ఒక అర్థం ఉంది, దానియేలు మీద అటాక్ చేసాడంటే ఒక అర్థం ఉంది, షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద అటాక్ చేసాడానికి అర్థం ఉంది. మన మీద ఎందుకండి? మన వర్షం వస్తే చర్చికి రాం, నీళ్ళు వస్తే చర్చికి రాం, పెళ్ళిళ్ళు వస్తే చర్చికి రాం, ఆ రోజు చుట్టాలు వస్తారు, చుట్టాలతో చర్చికి రా. నేనంటున్నా దిక్కుమాల జనమా, నేను ఏమంటానంటే నీ ఇంటికి ఎవరో చుట్టాలతో వాళ్ళు కూడా చర్చికి తీసుకురా. ఎందుకు మానేసావంటే అమ్మ నాన్న వచ్చారు, వండి పెడతా కూర్చున్నాను. అమ్మ నాన్న తొండి పెడతా కూర్చుంటాను. నువ్వు సైతేనా? నేనేమంటానంటే వాళ్ళని కూడా చర్చికి తీసుకురావాలా. భక్తి నువ్వు ఏదైతే ఇక్కడ నేర్చుకుంటున్నావు ఈ సంఘంలో, అది ఎవరికి నేర్పించాలి? నువ్వు నీ ఇంటికి వచ్చిన అవసరమైతే నీ తల్లిదండ్రులకు బోధించే విషయంలో చిన్న పెద్ద ఏం లేదు ఇక్కడ. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా మనం బోధించాలి, బోధించే స్థాయిలో మనం ఉండాలి. అందుకనే పౌలు అంటాడు, కాలాన్ని బట్టి చూడగా దొంపదిగా ఏమనుంది, ఏముంది మాకేం తెలుసు. కాలాన్ని బట్టి చూడగా మీలో అనేకులు బోధకులుగా మార్చబడాలి. కానీ మీరు ఎలాగున్నారు? ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారు. నేనేమంటాను తెలుసా? నీకు ఎంత బలమైన వాక్యం ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? నీవు అవసరమైతే నీ తల్లిదండ్రులు కూడా నువ్వు బోధించే స్థాయిలో నువ్వు ఎదగాలి. అవునా కదా? శ్రమల ద్వారా విధేయత. శ్రమలు నీకు వస్తూ ఉన్నాయంటే, శ్రమలు నీకు అనుమతించాడంటే ఎస్, నువ్వు దేవుని సెలెక్ట్లో ఉన్నావు, నువ్వు సాతాని సెలెక్ట్లో ఉన్నావు. నువ్వు అప్పుడు శ్రమలు రాలేదనుకో, నువ్వు ఎవరి దృష్టిలో లేవు, నువ్వు ఇటు దేవుని దృష్టిలో లేవు. చెప్పండి, అది సాతాను దృష్టిలో కూడా. ఇప్పుడు చెప్పండి, మీకు శ్రమలు కావాలా వద్దా? ఇప్పుడు కావాలంటారు. ఎందుకని? ఇప్పుడు మీకు ఈ విషయం అర్థమైంది కాబట్టి. శ్రమలు వస్తేనే విధేయత వస్తుంది. శ్రమలు అనే కొలిములైన మనల్ని వేస్తాడు. శ్రమలనే కొలిములో వేసి దంచుతాడు. అది ఎప్పటి వరకు? అమ్మ ఇంకోటి కూడా చెప్తాను ఇందులో ఒక రహస్యం. నువ్వు ఎంతైతే ఓర్చుకుంటావో అలాంటి శ్రమల్లోనే వేస్తాను నిన్ను. పెద్ద పెద్ద శ్రమల్లో వేయడు. చిన్న శ్రమల్లో జరిగినప్పుడు, చిన్న శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, అయ్యా ఈ శ్రమ ఇచ్చినందుకు స్తోత్రాలను ఎప్పుడైనా అన్నావు నువ్వు? అన్నావా? ఏమో మీరు ఏమో అన్నారు నాకు తెలియదు. మీకు ఎప్పుడైనా శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, అయ్యా ఈ శ్రమలు వచ్చినందుకు, శోధనలు వచ్చినందుకు స్తోత్రాలు అయ్యా, కృతజ్ఞతలు అయ్యా అని ఆనందంగా దేవుణ్ణి గణపరచగలిగావా? అలాంటి వాళ్ళు బైబిల్లో లేరా? శ్రమలు కలిగినప్పుడు దేవుని స్తుతించిన వాళ్ళు బైబిల్లో లేరా? ఉన్నారా లేదా? ఎవరెవరు ఉన్నారు చెప్పండి. పౌలు శీలలు జైల్లో వేశారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అది చెరసాలు వేసిన తర్వాత మరింతగా ప్రార్థించారు, మరింతగా స్తుతించారు. వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు జైలంతా ఏమైపోయింది? కంపించింది, పునాదులు కదిలిని, అనేక బంధకాలు తెంచబడ్డాయి. జైలు అధికారి అంటాడు, అయ్యో ఈరోజు నా పని అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు.
జైలు అధికారి భయపడకు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎవ్వరు వెళ్ళలేదయ్యా. ఆ జైలు అధికారి అంటాడు, రక్షణ పొందుటకు నేనేం చేయాలండి? చూసారా, శ్రమల ద్వారా రక్షణలో కూడా, ఇతరుల రక్షణలో కూడా నడిపించబడతారు. నీ శ్రమ ఇతరులకు ఎలా ఉండాలి తెలుసా? సాక్షిగా ఉండాలి, ధైర్యపరచాలి. నీ శ్రమల ద్వారా విధేయత. అంతేకాని శ్రమ వచ్చింది బాబోయ్ అని మమ్మల్ని బాధ పెట్టకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అవునా కదా? శ్రమలు రానివ్వండి. ఈ శ్రమల ద్వారా దేవుడు నీకు ఏదో ఒక పాఠము నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక మాట చెప్తాను, మీరు సైకిల్ నేర్చుకున్నారు. ఎంతమంది సైకిల్ నేర్చుకున్నారు ఇక్కడ? ఆడవాళ్ళు కూడా ఎత్తొచ్చమ్మా, మీరు కూడా నేర్చుకోలేదా? మరే మీరు సైకిల్ నేర్చుకున్నప్పుడు మీ అమ్మ నాన్న, మీ నాన్నగారు ఫస్ట్ నువ్వు సైకిల్ ఎక్కావు, పడిపోయావు లేదా? నేను పడకుండా సైకిల్ తొక్కేసాను అన్న ఎవరు మనగాళ్ళు ఉన్నారు ఇక్కడ? వాళ్ళు మా వాళ్ళు అసలు సైకిల్ తొక్కలంటే చెప్పి డైరెక్ట్ బండికి వచ్చినట్టున్నారు వీళ్ళు. ఎత్తారా? మీరు మళ్ళీ ఎత్తాను. మీరు ఎంతమంది సైకిల్ తొక్కారు? ఇప్పుడు ఎత్తారు, అందరు తొక్కారు. మీరు సైకిల్ తొక్కినప్పుడు అయ్యా మీరు ఎప్పుడైనా పడిపోయారా? ఎన్నిసార్లు పడ్డారు? లెక్కలేని సార్లు పడ్డారు కదా. ఒకవేళ మీరు పడిపోతున్నప్పుడు మీ తండ్రికి విసుకొచ్చి, మీరు సైకిల్ తొక్కితే చేత కదా వీడికి అని ఏమైనా ఇసుకుని సైకిల్ నేర్పితే మానేశాడా? నేర్పించాడా లేదా? అన్నిసార్లు పడితేనే కానీ. నాకు చిన్నప్పుడు ఒక మాట గుర్తు వచ్చేస్తుంది. నాకు చిన్నప్పుడు నేను సైకిల్ నేర్చుకున్నప్పుడు పడిపోతే చాలామంది ఏమనేవారు తెలుసా? నువ్వు ఎన్నిసార్లు పడిపోతే అంత బాగా సైకిల్ తొక్కుతావు అనేవారు. రక్తాలు వచ్చేసి అయినాక సైకిల్ వాళ్ళ అన్న మాట పౌరుషం వచ్చి మళ్ళీ సైకిల్ తొక్కేవాడు నేను. అప్పుడు దేవుడు నేర్పించింది. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళకుండా డ్రైవింగ్ చేయగలను. నేను చేశాను. ప్రతిదీ కూడా దేవుని కృప ద్వారా నేను పొందుకున్నదే. ప్రతిదీ కూడా ఉచితంగా. ఈరోజు ఈ ప్రసంగం నేను చేయగలుగుతున్నా అంటే, మీకు వాక్యం చెప్పగలుగుతున్నా అంటే దేవుడు నాకు నేర్పించిందే తప్ప మరొకటి లేదు. ఉచితంగా నేర్చుకున్నాను. విధేయత. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? విధేయత. మీకు తెలుసా? విధేయతలోనే ఉంది ఆశీర్వాదం. అవునా కదా? విధేయతలోనే ఆశీర్వాదం అంతా దాగి ఉంది. అది మనకు కావాలంటే విధేయత చూపాలి. శ్రమల ద్వారా విధేయత. చాలామంది భక్తులకు శ్రమలు వచ్చినాయి. దాని తర్వాత ఆ శ్రమలకు వాళ్ళు తట్టుకున్నారు. తర్వాత రాజులు అయిపోయారు, యాజకులు అయిపోయారు, నాయకులు అయిపోయారు, ప్రవక్తలు అయిపోయారు, ప్రపంచ దేశాన్ని ఏలుబడి చేసే గొప్ప స్థాయిలో ఎదిగిపోయారు శ్రమల ద్వారా. అంతే, నీ శ్రమలు నీకు ఇస్తాడు. ఫస్ట్ ఆ శ్రమలు నీకు ఇచ్చాడంటే అర్థం ఏంటి? నీకు ప్రమోషన్ వస్తుందని అర్థం. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? చర్చికి మానేస్తాం. ఫస్ట్ ఎఫెక్ట్ అది. ఎందాక చెల్లి చెప్పినట్టు, ఒకటి ప్రార్థన ఎఫెక్ట్, రెండో ఎఫెక్ట్ ఏంటి తెలుసా? చర్చికే. అమ్మ చర్చికి ఎందుకు రాలేదు అమ్మ అంటే, ఏమొస్తావు డప్పులు ఎక్కువ అయిపోయి ఫోన్ చేసి రాలే. ఇప్పుడు ఆ చేసినప్పుడు కూడా అంటే నేనేమంటే రోజు చర్చికి వెళ్ళాలి. నువ్వు తెలుగు ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడి చర్చికి రావాలా వద్దా? ఆ చర్చ్ అది ఆన్ చేసి పెడతావు, ఆడు అప్పుడే ఫోన్ చేస్తాడు. ఇంకా చర్చికి ఏమొస్తావు నువ్వు? చెప్పండి, ఏమొస్తావు చెప్పు. దేవుడు ఏమంటున్నాడంటే, బాబు ఇక్కడ రండిరా, ఇక్కడికి వస్తే పర్వతములు సైతము నా మందిరంలో కరిగిపోతున్నాయి రా బాబు. శ్రమలన్నీ కరిగిపోతే రండిరా బాబు అంటే మనం ఏమంటాం? విశ్వాసం లేదు మనకి. నీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారము దేవుని సన్నిధే, దేవుని మందిరమే. ఇంతకు మించి నేను వివరంగా మీకు చెప్పలేను. మీకు శ్రమ వచ్చినప్పుడు ఇంటిగా ఉంటాం కాదు, ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఆకలి వేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? ఇంటిగా పక్కన పెట్టండి రా బాబు. ఆకలి వేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? హోటల్కి పోతారు లేదా? ఆ హోటల్ ఏం చేస్తుంది? నీ ఆకలి తీరుస్తుందా లేదా? హోటలే నీ ఆకలి తీర్చినప్పుడు నీ అప్పులు దేవుని సన్నిధి తీర్చలేదా? నీ రోగం తీర్చలేదా? నీకున్న బాకీ తీర్చలేదా? అంటే నా దేవుడు అంత చేతకాని వాడా? ఆయన రక్షించకుండా నేరకున్నట్టు ఆయన హస్తము కుర్చైనదా? లేదు. నువ్వు చెయ్యి ఇవ్వకే.
ఇక్కడికి వచ్చిన తర్వాత నీ 2 చేతులు పైకి ఎత్తి సరెండర్ అయిపో. ప్రభా, తెలుసో తెలియకో పాపం చేశాను, తప్పు చేశాను, అప్పులు అయిపోయాను, నాకు విడిపించవని చెయ్యి ఇవ్వగలిగితే ఆయన నీ చెయ్యిని పట్టుకుంటే అప్పులన్నీ పోతాయి. ఎస్, అప్పగించుకో, ఎక్కడ నుండి అప్పగించుకో. నీ భర్తను పురుకొల్పో, రా దేవుని సన్నిధి, ఇక్కడ ఏడవకో, చేసిందంతా చేసి ఎక్కడ ఎడుతావేంటి, రా దేవుని సన్నిధికి వెళ్ళి ఎడుద్దాం. ఎక్కడ ఏడవాలి? మనం ఎక్కడ ఎడుతాం? ఇంట్లో ఎడుతాం, లేకపోతే ఈదులో ఎడుతాం, లేకపోతే ఎక్కడ ఎడుతాం? మనం ఫ్రెండ్స్ దగ్గర ఎడుతాం, ఇంకెవరి ఎడుతాం? బంధువుల దగ్గర ఎడుతాం, ఇంకెవరి దగ్గర? అత్త మామ దగ్గర ఎడితే పరువు పోతుందిరా. అక్కడ ఏడవకుండా ఎక్కడ ఏడవాలి మనము? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు? ఇప్పుడు బాగానే ఎడితే వింటారు, విన్న తర్వాత ఒక రోజు అంటారు, చూసా దీనికి ఇలాగే జరగాల, ఇది ఆ రోజు ఇలా చేసింది కదా, అందుకని అలా జరిగింది. కానీ నా దేవుడు అలాగంటాడా? దినమెల్ల ఆయన చేతులు చాప పెట్టాడు, హత్తుకుంటాడు. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి తీసుకోలేదా? హత్తుకోలేదా? పూర్వపు వైభవం మరలా ఇవ్వలేదా? నువ్వు అప్పులు చేసేసావు అని అన్నాడా? నువ్వు పాడైపోయాడు అన్నాడా? నువ్వు నాశనం అయిపోయావు అన్నాడా? ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేపించి, మంచి వస్త్రాలు కట్టి, చేతికి కడియం పెట్టి, వేలికి ఉంగరం పెట్టి, కాలుకు చెప్పులు తొడిగించి, గొర్రె పిల్లను వధించి విందు జరిపించలేదా? ఎస్, నా తండ్రి అలాంటి వాడండి. ఆయన మనసు నిజంగా నీకు తెలిస్తే మీరు బయట ఉండరు. 2 విషయం, ఆయన దేనివల్ల విధేయత నేర్చుకున్నాడు? శ్రమల ద్వారా. తర్వాత ఏముంది? చాలమ్మా. దీని కింద శ్రమల తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వచ్చిందా లేదా? ఆయనకి ఏమొచ్చింది అక్కడ? ప్రధాన యాజకుడు అయిపోయాడు, అంటే సేవకుడు అయిపోయాడు. ఆహా, మీకు సేవ చేయాలని ఎవరికైనా ఉంది ఇక్కడ ఆశ? ఇద్దరికి ఉందా? ఇంకా సిస్టర్కి ఉంది, ఇంకా 3, ఇంకా దొంగలు చాలామందికి ఉంది. ఇక్కడ చేతి ఎత్తుతలేదు వీళ్ళు. మీకు సేవ చేయాలని ఆశ ఉందా లేదా? నిజంగా అడుగుతున్నాను, ఓపెన్గా అడుగుతున్నాను, ఓపెన్ స్టేట్మెంట్ ఇది. మా స్థుతి కూడా చేయి పైకి ఎత్తింది. మా సోదరుని అయితే ఎక్కడికి వెళ్ళింది? పడుకున్నట్టుంది. మీరందరూ సేవ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ సేవ చేయాలి. సేవ అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేదే కాదు సుమి అమ్మ, ఇక్కడ చెప్పేది వాక్యం చెప్పేదే సేవ. సేవలో ఇంక వేరే రకాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? పౌలు అంటాడా లేదా? పౌలు అంటాడు, యెషయా గ్రంథం కూడా ఈ మాటలు రాయబడదా, పరిచర్య నానా రకములై ఉన్నవి. ఎన్ని రకాలు ఉన్నాయి? నానా రకాలుగా ఉన్నాయి. ప్రకటించేది ఒక పరిచర్య, ప్రార్థించేది ఒక పరిచర్య, ఆత్మలు సంపాదించేది ఒక పరిచర్య, నీ ధనాన్ని వెచ్చించేది ఒక పరిచర్య, ఇక్కడ సేవ సాపలు చుట్టేది పరిచర్య, ఇదొక పరిచర్య. ఎన్నో రకరకాల పరిచర్య. వీటిలన్నిటికీ ఒకటే జీతం. జీతం వేరు వేరు ఏం లేదు, అందరికి ఒకటే జీతం. వారు వారి క్రియలు తగినట్టుగా చెప్పండి జీతము ఇవ్వబడును. ఇక్కడ అందరూ మీరు ఏమన్నారంటే అందరూ తలొక పని చేయండి, తలొక పని చేయండి. అన్ని పనులు చేయొచ్చు ఇక్కడ సేవ చేయటానికి. ఒకటి, ఇక్కడ మీరు సేవ చేయాలంటే మీరు ఏ అనుభవం గుండా రావాలి? శ్రమల అనుభవం గుండా రావాలి. ఇక్కడ మిమ్మల్ని తిడతారు, ఓర్చుకోండి. ఇక్కడ బాగా పాటలు పాడినోడి మీద టార్గెట్ పెడతారు, ఓర్చుకోండి. ఎక్కువ పరిచర్య చేసినోడి మీద టార్గెట్ పెడతారు, ఓర్చుకోండి. అవునా కదా? ఇవన్నీ మీకు వినపడతాయి. కొన్ని ఏమో వినపడతాయి, కొన్ని ఏమో కనపడతాయి. ఉంటాయి, కనపడితే వినపడతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి, చెవిటోళ్ళు అయిపోవాలి. మీరు అవసరమైతే ఏమైపోవాలి? చెవిటి వాళ్ళు అయిపోరు. మాకు ఏం వినపడట్లేదంట. ఇప్పుడు శాంతి ఇంటికల్లా వాండర్ అమ్మతో ఏ ఇబ్బంది లేదట. ఎందుకని? అంతే. ఈమె గోడ మేకు కొట్టుకునే ఇబ్బంది లేదు, ఆమెను కొట్టుకునే ఇబ్బంది లేదు. ఎందుకని? ఆమె ఆహా, ఎంత అద్భుతం చూడండి. అలాగా మనం కూడా ఒకసారి ఇలాగ అయిపోయామనుకో ఇబ్బంది ఏముండదు. దాని తర్వాత చూడండి, ఆ శ్రమల ద్వారా ఆయన ఏమైపోయాడంట? ప్రధాన యాజకుడు అయిపోయాడట. దాని తర్వాత
అద్భుతమైన మాట ఇది. ప్రధాన యాజకుడని ఎవరి చేత పిలువబడ్డాడు? దేవుని చేత పిలువబడ్డాడు. అదే అంటున్నాను నేను, సేవకుడు అంటే దేవుని చేత పిలువబడాలి. ఎవరి చేత? దేవుని చేత పిలువబడాలి, మనుషుల చేత కాదు. దేవునిని పిలుచుకోవాలి. ఒకడు అహరోను పిలువబడినట్లుగా, చెప్పండి, ఇదే హెబ్రీలో ఉంటుంది. ఒకడు అహరోను పిలువబడినట్టుగా పిలువబడాలి. ఆ వ్యక్తే దైవజనుడు. ఆ వ్యక్తే ఖచ్చితమైన ఒరిజినల్గా దైవజనుడు. డూప్లికేట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చినాయి లేవా? డూప్లికేట్స్ వచ్చేసినాయి. రండి మీకు భోజనాలు పెడతాం, రండి మిమ్మల్ని ఏసీలో కూర్చోబెడతాం, రండి మీకు చిట్టీలు కడతాం, రండి చిట్టీలు ఇప్పిస్తాం, రండి మీ అప్పులు తీర్చేస్తాం. ఎన్నో రకరకాల బోధలు వచ్చేసినాయి. వాటికి మనం దూరంగా ఉందముగాక. చూడండి, విధేయత వలన, శ్రమల ద్వారా విధేయత ద్వారా ప్రధాన దైవజనుడిగా మార్చబడతావు, గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. ఇప్పుడు చాలామంది గొప్ప సేవ చేసి చనిపోయారు కదా. యేసన్న గారిని తీసుకోండి అని శ్రమలు పడ్డా లేదా? ఊరికనే వచ్చినాయా? చెప్పండి అమ్మా, ఎన్ని శ్రమలు పడ్డాడు. తర్వాత హెబ్రోను సంస్థలో ఉన్న దైవజనుడు భర్త సింగ్ గారు, ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు. సాధు సుందర్ సింగ్, ఈ బుక్స్ అన్ని మీరు చదవండి. వాళ్ళు ఎన్నో శ్రమలు పడిన తర్వాతే గొప్పవారిగా మార్చబడ్డారు. నాకు శ్రమ వద్దు, నన్ను ఎవరు ఏమనకూడదు, చర్చికి వచ్చానంటే వస్తాను, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను, అంతే, ఎవరు నన్ను ముట్టకూడదు. కొంతమంది ఇలా కూడా ఉన్నారు. నో టచ్ మీ, అది నో టచ్ మీయా, డోంట్ టచ్ మీయా, అది డోంట్ టచ్ మీ, అస్సలు ముట్టకూడదు నన్ను. కొంతమంది దుర్మార్గం ఏంటంటే, నేనే ఫోన్ చేస్తాను, స్వయంగా ఈ మధ్యన చేస్తున్నాను, ఫోన్ లేపుతలేదు. మీరు మా ఫోన్ లేకపోతే ఆయన మీ ఫోన్ లేపడు. మీరు అత్తమని ఫోన్ చేస్తారు, మీరు తెలుసు కదా. ఆయన లేపుతాడా? ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది, జాగ్రత్త. రైట్, తర్వాత కూడా చూద్దాం. త్వరగా సమయం అయిపోతుంది. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పటికీ సమయం అయిపోయింది. ఇంకొక 2 విషయాలు చెప్పిన ముగిస్తా. చూడండి, సామెతలు 23:22. చాలు, 3 అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. నెంబర్ 3 అనుభవాల్స్. ఈ 3 అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటి చెప్పండి? ఎవరు మన కన్న వాళ్ళు ఎవరు? మన కన్న వాళ్ళు మీ తల్లిదండ్రులే కదా. వాళ్ళని ఏం చేయమని, ఎలా ఉండమంటున్నాడు వాళ్ళ విషయంలో? ఉపదేశం అంటే వాళ్ళు చెప్పే మాటలు ఏమంటున్నాడు? అంగీకరించండి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులు మన కొరకు ఏం చెప్పినా మంచిగా చెప్తారు, అవునా కదా? చెడు చెప్తారా? మంచిగా చెప్తారు. అరే మంచి మార్గం గుండా వెళ్ళరా, మంచిగా బ్రతకరా, మంచిగా జీవించరా, ఆడి జత పట్టకరా, వాళ్ళతో సహవాసం చేయగరా, ఆ ఇంటికి వెళ్ళకరా, ఇవన్నీ ఎందుకు చెప్తారు వాళ్ళు? మన మంచి కొరకే, నీ భవిష్యత్తు బాగుండాలని చెప్తారు. రెండోది మన కన్న తల్లిదండ్రులు ఎవరు? మన కన్న తండ్రి ఎవరు, తల్లి ఎవరు ఇక్కడ? అరే తిమోతిని పౌలు ఏమంటాడు? ఎస్, తిమోతి నేను నిన్ను కంటిని అని అంటాడు. దేని ద్వారా కన్నాడు? వాక్యము ద్వారా కన్నాడు. ఇప్పుడు మేము మిమ్మల్ని వాక్యం ద్వారా కన్నాము. ఇప్పుడు మేము మీకు ఏమవుతాము? ఆత్మీయ తల్లిము, ఆత్మీయ తండ్రి. ఎవరు? మేము దైవజనులు. వాళ్ళకంటే మేము గొప్ప వాళ్ళము. నేనే కాదు, ప్రతి భూమి మీద ఉన్న దైవజనులు అందరూ కూడా మన శరీర సంబంధమైన తల్లిదండ్రుల కంటే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు గొప్పవారు. కారణం ఏంటంటే వాక్యం చేత నిన్ను కంటూ ఉన్నారు వాళ్ళు. వాక్యం చేత కనే తల్లిదండ్రులకు మనం ఏమై ఉండాలట? విధేయులై ఉండాలి. వాళ్ళు చెప్పే ఉపదేశాన్ని ఉపదేశం ఇది మంచి ఆరోగ్యకరమైన ఉపదేశం ఇది. ఈ ఉపదేశంలో మీరు కట్టబడుతున్నారు, వినాలి. ఇందులో చాలా వార్నింగ్స్ వస్తాయి, చాలా కండిషన్స్ వస్తాయి, చాలా బుద్ధి చెప్తారు, సరి చేస్తారు. మిమ్మల్ని ఏ విధం చేతనైనా ఆయన మంచి వ్యక్తులుగా మిమ్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టాలని దైవజనులు అంటారు. మీరేమంటారని కొంతమంది
ఎప్పుడు అన్న మా కొరకే చెప్తున్నాడు. వాక్యం మా కోసం వస్తుంది. మరి నీ కోసం రాకపోతే ఎవరి కోసం వస్తుందండి ఇక్కడ వాక్యము? చెప్పండి, ఎవరి కోసం గోళ్ళకి చెప్పుకో మేము. ఎందుకు నీకు ఈ వాక్యం వినిపిస్తున్నాడు తెలుసా? సరి చేసుకోవడానికి. సరి చేసుకో. ఆ తల్లిదండ్రులకి ఏం చెప్పాలంటే, ఆత్మీయ తల్లిదండ్రులకి మనం ఏమివ్వాలి చెప్పండి? ఆ మాటలను మనము అంగీకరిస్తున్నావా? మరి నువ్వు మనమేమి అంగీకరిస్తామంటే, అమ్మ ఇప్పటికిప్పుడే నీకు 10 లక్షలు బ్యాంకులో పడిపోతాయమ్మా అని అన్నామనుకో, ఆహా అంగీకరిస్తున్నాం, ఆమెన్ కలుగుగా కంటావు. ఇప్పటికిప్పుడే నీ మెల్ల ఉన్న చైను 3 అంతలు అయిపోద్దామని అంటే ఆమెన్ అది అంగీకరిస్తావు. ఇప్పటికిప్పుడే నీకు ఇంక్రిమెంట్, ప్రమోషన్, ఇప్పుడు అన్నదానికి డబుల్ పడిపోతుందమ్మా రేపు పొద్దున కల్లా అంటే ఆమెన్ మా దైవజన గొప్పడు ఇంకో లేడని గుండెలు బాగుంటాం, మమ్మల్ని కూడా బాధేస్తావు ఇలాంటివి చెప్తే. అంతేగాని నీకు బుద్ధి ఉందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? సరి చేసుకో. ఇది మంచిది కాదు. ఎందుకు సాడీలు చెప్తున్నావు? ఎందుకు దుర్భాగంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదు? ఎందుకు అప్పులయ్యావు? ఇలా ఖండించామనుకో, పోయి చర్చకొచ్చామేంటరా బాబు. ఇది మంచిది, అది మంచిదా? నిజం చెప్పండి. ఇదే మంచిది కదా? ఇది మంచిది. పగవాడు లెక్కలేనన్ని పగవాడంట లెక్కలేని ముద్దులు పెడతాడట. మన క్షేమం కోరేవాడు మనల్ని గద్దిస్తాడు. తెలుసా మీకు అది? మనల్ని గద్దిస్తూ ఉన్నాడంటే మన క్షేమం కోరుతూ ఉన్నాడని అర్థం చేసుకోండి. మాకేం పనేమి లేక మిమ్మల్ని గద్దించట్లా, సరి చేయబడాలని. రెండో మాట ఏముంది అక్కడ? అదమ్మా, నీ తల్లి ముదిమి యందు లేదా నీ తండ్రి ముదిమి యందు నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకంటే ఆయన నిన్ను కన్నారు. వాళ్ళు నిన్ను కన్న తల్లిదండ్రులకి మీరు ఏమవ్వాలంటే లోబడాలి, విధేయత చూపులు ప్రేమించాలి. ఎప్పటి వరకు? ముదిమి వరకు. ముదిమి వరకు వెళ్ళిపోయిన తర్వాత, ముదిమిలోకి వెళ్ళిపోయిన తర్వాత, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జరిగే ఏంటి తెలుసా? వాళ్ళ బలం తగ్గిపోద్దమ్మా, వాళ్ళ ఆసక్తి తగ్గిపోద్ది, వాళ్ళ చూపు తగ్గిపోద్ది, వాళ్ళ వినికిడి తగ్గిపోద్ది, చిన్న పిల్లలా తయారైపోతారు వాళ్ళు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నీ కన్న పిల్లల్ని ఎలా ప్రేమిస్తావో అలా నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రేమించాలి. విసుక్కోకూడదు. మంచం మీద వెళ్ళిపోతున్నాడు, విసుక్కోకూడదు. పరిచర్య చేసే విషయంలో నేను సుభాష్ నక్క విషయంలో నిజంగా సాక్ష్యం చెప్పగలుగుతారమ్మా. వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంటివారు ఆ తల్లికి ఎంతో పరిచర్య చేశారు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళే కనుక విసుక్కుంటే పరిస్థితి ఎలాగుండో తెలుసా? తల్లిదండ్రులని విసుక్కోకూడదమ్మా. వృద్ధాప్యం అస్సలు విసుక్కోకూడదు. అందుకనే దావీదు అంటాడు, వృద్ధాప్యం గురించి నేను మెసేజ్ చెప్తాను మీకు. వృద్ధాప్యం గురించి మెసేజ్ చెప్పినప్పుడు మీరు కళ్ళకి నీళ్ళు తెచ్చుకోకుండా ఉండలేరు మీరు. దావీదు తన వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు ఏడుస్తాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని ప్రభువుని బ్రతిమలాడుకుంటాడు. ఎవరిని? ప్రభువుని బ్రతిమలాడుకుంటాడు. ఎందుకు తెలుసా? వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నన్ను విడిచిపెట్టేస్తారు వీళ్ళని సంగతి దావీదుకు తెలుసు. నన్ను వృద్ధాప్యంలో విడిచిపెట్టొద్దయ్యా, నా బలం తగ్గిపోతే అప్పుడు విడిచిపెట్టొద్దయ్యా, నా ధనం తగ్గిపోతే అప్పుడు విడిచిపెట్టొద్దయ్యా, నాకున్నవన్నీ పోతే విడిచిపెట్టొద్దయ్యా. వృద్ధాప్యంకి వచ్చాడంటే అన్నీ కరిగిపోతాయి వాళ్ళకి. అవునా కదా? కరిగిపోతాయి. కరిగిపోయినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆ ఒత్తును మళ్ళా వెలిగించాలి, వాళ్ళ ఆశను పుట్టించాలి నువ్వు. అందుకనే నీ తల్లిదండ్రులు నువ్వు నిర్లక్ష్య పెట్టద్దు. దీనికి మాదిరి యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట్లో మీకు చెప్పాను, బాధ్యత తీసుకున్నాడు. చివరిగా సిలువ దగ్గర కూడా, సిలువ మరణానికి కొన్ని క్షణాలు చనిపోతాననగా యోహాను పిలిచి అంటాడు, అయ్యా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తండ్రి. బాధ్యత. తన తల్లిని విడిచిపెట్టలేదు కదా ఆయన, వేరేళ్ళకి అప్పగించాడు. ఒకవేళ నువ్వు పట్టణంలో ఉంటే ఇంటికాడ నీ అన్నలో చెల్లులో ఉంటారు అక్కడ,
వాళ్ళకి బాధ్యత అప్పగించు. బాధ్యత అప్పగించడం అంటే ఏదో చూసుకురంటాం కాదు. ఇక్కడి నుంచి ఏదో ఒక నీకు తోసింది వాళ్ళకి పంపిస్తూ ఉండు. నేను ఒక మాట మొన్న ఎప్పుడు విన్నాను ఒక మాట. వాళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా పంపిస్తాను అంటదంట. ఏమంట తెలుసా మా తల్లిదండ్రులు కూడా పంపి. ఆమెకి ఏవో బాగోక పాపం హాస్పిటల్కి చాలా మెడిసిన్ డబ్బులు అవుతాయంట. ఆ కొడుకు జాలిపడి ప్రేమతో పాపం తల్లికి పంపించుకుంటే ఈ సైతాన్ అంటదంట, నాకు కూడా పంపి, లేదా నాకు కొడి. ఇది మాటలో. ఇలాంటి దుర్మార్గపు తల్లులు ఉన్నబట్టే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వృద్ధాప్య మందు చెప్పండి, నిర్లక్ష్యపరచకూడదు, నిట్టూర్చిపరచకూడదు, బాధ పెట్టకూడదు తల్లిదండ్రులు. అప్పుడు నువ్వు బాధపడితే వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? ఈ రోజున ఇన్ని వృద్ధాశ్రమంలో వచ్చినట్టు కారణం ఏంటి? పట్టించుకోపోవడమే కదా. అసలు ఇదివరకు నా చిన్నప్పుడు ఎప్పుడు నాకు తెలియదు అసలు. ప్రవీణ్ ఉన్నాయా? నీకు తెలిసినంత వరకు ఉన్నాయా? చిన్నప్పుడు ఉన్నాయా? చిన్నప్పుడు కూడా ఉన్నాయా? ఉండుంటాయేమో కానీ తక్కువ. ఇప్పుడు కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో మన తల్లిదండ్రులు మనము ఇంకేమంటున్నాడు అక్కడ? చదువమ్మా. అబ్బా ఏం కొనుక్కోమంటున్నాడు? నేను ఇక్కడతో ముగిస్తానమ్మా, నా సమయం అయిపోయింది. చాలా విషయాలు ఉన్నాయి కానీ దేవుని చిత్తమైతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇది? నెక్స్ట్ ఇయరే. అప్పుడు వరకు ఆగాల్సిందే మీరు. చాలా విషయాలు ఉన్నాయి, మరి నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం, ఓకేనా? నేను నిజంగా చెప్తున్నాను, ఈ మెసేజ్ అంతా పూర్తి చేద్దాం అనుకున్నాను కానీ సమయం అయిపోయింది. వినే ఓపిక మీకు లేదు, ఉందా? అలాగే అంటారు, చాలా టైం అయిపోయింది కానీ ఓకే. మెట్టుకు మనం కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలి? ఫ్లాట్లు కొనుక్కోవాలి, ఉందా? బంగారం కొనుక్కోవాలి. చెప్పండి, ఇంకేం కొనుక్కోవాలి? బట్టలు కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, ఉంటాయి ఇంకా కొనుక్కోవాలి. క్రిస్మస్ వస్తుంది, ఇంకా కొనుక్కోవాలి. అప్పు చేసైనా కొనుక్కోవాలి, ఉందా లేదా? అప్పు చేసైనా కొనుక్కోవాలి. కానీ ఏం కొనుక్కోమంటున్నాడు ఇక్కడ తెలుసా మీకు? సత్యమును కొనుక్కోవాలంట. సత్యం అంటే ఏంటి? అదేదో అనుకుంటున్నారా? నేనే సత్యమును, నేనే సత్యమును, వాక్యమే సత్యము, సత్యమే వాక్యము. ఆ సత్యమే యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభే సత్యము. ఆ సత్యాన్ని మనం ఏం చేయాలంట? కొనుక్కోవాలి. మరి మీరు కొనుక్కుంటున్నారా? ఉచితంగా పొందుతున్నారా? ఉచితంగా తెలుసా మీరు? కొనుక్కోవాలి. ఇది వరకు ఈ బైబిల్ని ఎంత వెలచి కొనుక్కునేవారు తెలుసా మీకు? అయినా దొరికేది కాదు. కానీ ఇప్పుడు తక్కువ ధరకు మన చేతిలో అందుబాటు వచ్చింది. కారణం ఎవరు? దీనికి ఒక ఆయన త్యాగం చేశాడు. ఎవరైనా? విలియం కేరీ. ఎస్, విలియం కేరీ ప్రాణాన్ని అర్పించాడు, ప్రాణం పణంగా పెట్టాడు. మన చేతిలో ఉంది సత్యమును. మనం ఏం చేయాలి తెలుసా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఉపదేశించు వాడికి ఉపదేశం పొందుకున్నవాడు రుణస్థుడై ఉన్నాడు, రుణస్థుడై ఉన్నాడు. దైవజనుడికి మీరేమని ఇవ్వాలి తెలుసా? వాక్యం పంచినందుకు దైవజనుడికి మీరేమి ఇవ్వాలి? ఏమై ఉన్నారు మీరు? ఆ రుణం తీర్చబడాలంటే దేవునికి మనం చేయవలసింది చేయాలి. మీరు మాకు రుణస్తులు ఉన్నారు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఉన్నారు లేదా? మీరు మాకు రుణస్తులే ఉన్నారా లేదా? అది మేము అన్నకు బాకీ లేవని అంటే కుదరదు. మీకు ఊర్లో అన్ని అప్పులు తీరిపోయినా కానీ మాకైతే మీరు అప్పే ఉంటారు. తస్మ జాగ్రత్త. మూడోది ఏం కొనుక్కోవాలంటున్నాడు? సత్యమును కొనుక్కోవాలి. 2 జ్ఞానమును కొనుక్కోవాలి. తర్వాత ఉపదేశమును కొనుక్కోవాలి. 4వది వివేకమును కొనుంచుకోవాలి. ఎన్ని కొనుక్కోవాలంటున్నాడు? మళ్ళీ చెప్పండి అయ్యి. 1 సత్యమును కొనుక్కోవాలి, జ్ఞానమును కొనుక్కోవాలి, ఉపదేశమును కొనుక్కోవాలి, వివేకమును. ఈ కొనుక్కుని ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? దాచుకోవాలి. కొనుక్కుని పారేయకూడదు. ఏం చేయాలి? హృదయంలో దాచుకోవాలి. అవి నిన్నేం చేస్తాయి తెలుసా? గొప్పవాణ్ణిగా చేస్తాయి.
అవి నిన్నేం చేస్తాయి తెలుసా? ఘనపరుస్తాయి. అవి నిన్నేం చేస్తాయి తెలుసా? ఊరేగిస్తాయి. ఇవి నీలో ఉన్నాయంటే నువ్వు లోకంలో ఎలా కూడా తెలుసా? నిత్యము వెలుగుతూ ఉంటావు, నిత్యం ప్రకాశిస్తూ ఉంటావు. ఉద్యోగానికి వెళ్ళావా, నేను ఘనపరుస్తారు అందరూ. గుర్తుపెట్టు, ఇవి మనలో ఉంటే, అవి నీలో ఉంటే నిన్ను అవి ఏం చేస్తాయి? ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్ళిపోతాయి. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. వృద్ధాప్యమందు తల్లిదండ్రులను మనము నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి, నీ తల్లిదండ్రులు నువ్వు ఘనపరచాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపాలి. ఇన్ని అనుభవాలు మీరు నేర్చుకున్నారు. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరంలో దేవుని రాకడ ఆలస్యమైతే మనం బ్రతుకుంటే మిగతా విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరూ. ఇప్పుడు ఎన్నో విషయాలు మనం విన్నాం కదా.